అండ్ ఎవరైతే హాయ్ నా పేరు మహేష్ అండి. ఎవరైతే క్యాంపింగ్ టెంట్స్ కావాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా మంది క్యాంపింగ్ టెంట్స్ ఎక్కడ దొరుకుతాయి అని డౌట్స్ ఉంటాయి. మన దగ్గర క్యాంపింగ్ టెంట్స్ రెంట్కి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎవరైతే ఫ్రెండ్స్ తో కలిసి టూర్కి వెళ్ళాలంటే తక్కువ బడ్జెట్ లోపల ఎలా చేయొచ్చు బ్రో అంటే, మన దగ్గర క్యాంపింగ్ టెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రూమ్స్ తీసుకుంటే ఒక్కొక్క రోజు కాస్ట్ 1200, 1300, 1500, 2000, 4000 ఉంటుంది. సో కాబట్టి మీరు ఎక్కడైతే టూర్స్ కి కానీ ఎక్కడికి వెళ్ళాలనుకుంటే మన దగ్గర టెంట్స్ రెంట్కి ఇవ్వడం జరుగుతుంది. జస్ట్ ఓన్లీ 2 persons టెంట్ 200 రూపీస్, 3 persons టెంట్ 300, 4 persons టెంట్ 400 ఇలా టెంట్ ఉంటుంది. సో దీనిపైన వాటర్ పడినా కూడా జారిపోతుంది అండ్ లోపల కూడా పడుకోవడానికి ప్లేస్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ ఎవరైతే క్యాంపింగ్కి వెళ్ళాలనుకునే వాళ్ళు మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కాల్ చేయొచ్చు. అండ్ క్యాంపింగ్కి సంబంధించి అండ్ నేను ఎక్కడ కాదు, మన ముసాపేట్ కుక్కడపల్లిలో ఉంటాను. అండ్ మన స్టోర్ కూడా ఉంది, మన హౌస్ నుంచి స్టోర్ అనేది ఉంది. అండ్ కావాల్సిన వాళ్ళు క్యాంపింగ్ లైట్స్ కావచ్చు, టెంట్స్ కావచ్చు, బార్బిక్యూ స్టాండ్ కావచ్చు, చైర్స్ కావచ్చు అండ్ మాక్సిమం అన్ని కూడా రెంట్కి ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీరు ఎలా క్యాంపింగ్ చేసుకోవాలి బ్రో, కొంతమందికి డౌట్స్ ఉంటాయి. బ్రో మేము ఎలా క్యాంపింగ్ చేసుకుంటే బాగుంటుంది, క్యాంపింగ్ అంటే మేము బయట వెళ్ళి ఒక మంట పెట్టుకొని మంచిగా మా ఫ్రెండ్స్తో కలిసి ఉండాలని అనుకుంటున్నాం, ఏదైనా ప్లేస్ ఉందా అనే డౌట్స్ ఉంటాయి. ఈ డౌట్స్ అన్నిటికీ కూడా నేను మీకు ఆన్సర్ ఇస్తాను. అండ్ మనకు వచ్చేసి రీసెంట్ గా మనకు ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి మనకు వైజాగ్ కాలనీ అనే ఒక ప్లేస్ ఉంది. ఇది వచ్చేసి నల్గొండ డిస్టిక్ దగ్గరలో ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక 200 kilometers మీరు వెళ్ళి రావచ్చు. అక్కడ ప్లేస్ చాలా బాగుంటుంది, ఓపెన్ ప్లేస్. అండ్ సెకండ్ ఇక్కడ వచ్చేసి ఇంకొకటి అనంతగిరి హిల్స్ అని మనకు వికారాబాద్ లో ఉంటుంది. వికారాబాద్ లో ఉంటుంది. ఈ అనంతగిరి హిల్స్ కి మీరు వెళ్ళాలనుకుంటే ఒక 100 kilometers బిలియన్ ఉంటుంది. మాక్సిమం నేను చెప్తాను రౌండ్ ఫిగర్ 70 kilometers. అండ్ మీరు అక్కడ వెళ్ళి అనంతగిరి హిల్స్ కొండలు ఉంటాయి, చాలా మంచి మంచి ప్లేసెస్ ఉంటాయి. మీరు మీ ఫ్రెండ్స్ తో కలిసి వెళ్ళొచ్చు. ఈ టెంట్ తీసుకుని ఒక దగ్గర వేసుకొని దానికి లైట్ ఉంటుంది, చార్జింగ్ లైట్ అన్ని కూడా ఉంటాయి, అన్ని కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. సో అన్ని కలిపి కాస్ట్ ఎంత ఉంటుందంటే మినిమం 1000 రూపీస్ లోపలనే ఉంటుంది, తక్కువ బడ్జెట్ లోపల. లేదు బ్రో మాకు ఒక టెంట్ కావాలంటే 4 persons 400, 3 persons 300, 2 persons 200. ఇంకా మీరు ఒక 3-4 days తీసుకుంటే 200 రూపీస్ టెంట్ 150 రూపీస్కి వస్తుంది. 3 persons టెంట్ 250కి వస్తుంది. 4 persons టెంట్ 350కి వస్తుంది. సో ఇలా డిక్రీజ్ చేస్తూ మన టెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. వాటితో పాటు మీకు కవర్స్ ఏమని ఇస్తామంటే కింద మ్యాట్ కూడా ఉంటుంది. సో ఇలాంటి మ్యాట్ కవర్ కూడా మీకు ఇస్తాను. కింద వేసుకోవడానికి ఒకటి, టెంట్ లోపల వేసుకోవడానికి ఒకటి, మళ్ళీ టెంట్ కు సైడ్లకి రాడ్స్ ఇస్తా. రాడ్స్ తో పాటు మన దగ్గర అంటే టెంట్ ఎగిరిపోకుండా కూడా రాడ్స్ ఉంటాయి పెట్టుకోవడానికి సైడ్ లోపలికి. సో కాబట్టి మీకు ఎలాంటి టెన్షన్ ఉండదు, క్యాంపింగ్కి మీరు హ్యాపీగా వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ ఎవరైతే కేపీహెచ్పి కానీ, ఈ హబీస్పేట్ కానీ, ఈ గచ్చిబౌలి సర్కిల్ లోపల చాలా మంది ఐటీ ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా నాకు కాల్ చేయొచ్చు. అండ్ త్వరలోనే మనది ఒక లైవ్ సెషన్ కూడా కండక్ట్ చేయబోతున్నాం. సో ఆ లైవ్ సెషన్ లో మీరు పార్టిసిపేట్ చేసి మీ డౌట్స్ ని క్లియర్ చేసుకోవచ్చు కూడా. ఎవరైతే క్యాంపింగ్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను ఫ్రీగా ఈ సెషన్ అనేది మీకు తీసుకుంటా. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా ఎలా టెంట్ వేసుకోవాలి ఇవన్నిటి కూడా. అండ్ ఇప్పటి నుంచి కూడా ఎవరైతే క్యాంపింగ్కి వెళ్ళే వాళ్ళు నాతో కలిసి మూవ్ అవ్వచ్చు. అండ్ ఫిషింగ్కి వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఫిషింగ్కి వెళ్ళే వాళ్ళు, క్యాంపింగ్కి వెళ్ళే, ట్రెక్కింగ్కి వెళ్ళే వాళ్ళు, సో వాళ్ళందరికీ కూడా నేను మీకు కొన్ని సజెషన్స్ ఇస్తాను, మీరు నాకు కొన్ని సజెషన్స్ ఇవ్వచ్చు. ఒక అంటే కొన్ని తెలియని విషయాలు మనం షేర్ చేసుకోవచ్చు అని నేను చెప్తున్నా. సో ఎందుకోసం అంటే చాలా మందికి కొన్ని విషయాలు తెలియక కొన్ని దగ్గర ఆగిపోతారు. సో అందుకోసమే ఈ పాయింట్స్ అన్ని మీకు నేను చెప్పడానికి వచ్చాను. అండ్ మన దగ్గర క్యాంపింగ్ టెంట్స్ రెంట్కి కూడా ఇవ్వడం జరుగుతుంది. సో కావాల్సిన వాళ్ళు కాల్ చేయొచ్చు బ్రదర్.